గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ చాలా హ్యాపీగా సంతోషంగా లేచా. మా అమ్మాయి రాగిపిండి దోసుకేసింది. రాగిపిండి దోసుకుందాం అనుకుని ఈ లోపల ఏం జరిగిందంటే టీ తాగాము. సాదా మా ఆవిడ ఆ పైన చేసుకుంటుంది. ఇక ఈ షింక్లో నీళ్ళు కడుగుతూ ఉంటే బయటకు వచ్చేసి నీళ్ళు దాదాపు ఫస్ట్లో చేసిన కొత్తలో వచ్చింది. వాళ్ళ కంప్లైంట్ చెప్పాము, కానీ వాళ్ళు త్వరగా చేపిస్తూ ఉన్నారు. సరే వాళ్ళు ఖాళీ లేక చేపించలేకపోయారు. సరే మనం కూడా పొద్దుగోలు ఎదురు చెప్పడం అని చెప్పి ఒక సోపు ఒకటి పెట్టి ఒక వైర్ ఒకటి పెట్టి క్లీన్ చేసి దాంట్లో కావాల్సిన ఏదో ఆ షింక్ ఫ్లోర్ పౌడర్లో వేసి ప్రయత్నం చేసాం. కానీ కొద్దిగా కడుక్కుంటే కొంతవరకు ప్రస్తుతం అంత సమస్య తగ్గింది. కానీ ఈ నీళ్లు మావిడ ఏం చేస్తుంటే కొద్ది కడుక్కుంటుంది, ఎప్పుడు నీళ్లు పెంత కడుక్కుంటుంది. అది బాగా ఇరిటేట్ చేస్తాను అనమాట. అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా అంతే కదండి. ఇంకా మనకి బయట పెట్టుకోవడానికి అవకాశం లేదా? బయట ప్రశాంతంగా లైవ్ పెట్టుకున్నా. ఈ లైవ్ పెట్టుకుని నేను లైవ్ మాట్లాడతాను, లైవ్ ఏదో గిఫ్ట్ ఏదో ఇస్తున్నారు అని అంటే అది సెట్ చేసుకుని పెట్టే లైవ్. ఈ లోపల ప్రశాంతంగా లైవ్లో మాట్లాడుకుని సింక్ సమస్య వచ్చింది. ఈ సింక్ సమస్య వచ్చేసరికి ఆమె అసహనంగా ఉందన్నమాట. ఇంక నీళ్ళు వెళ్ళి బయటకు వచ్చేసరికి ఎంత పని చదవటం. నేను అది వచ్చేప్పుడల్లా తీగ పెట్టి క్లీన్ చేయటము, అప్పటికప్పుడు తాత్కాలిక సమస్య పరిష్కారం కూడా మళ్ళీ మొదలవుతుంది అనమాట. అసలు దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఈరోజు కోపం వచ్చింది. మెయిన్ నీళ్ళు దిక్కుపోవడానికి కారణం పైపు అని చెప్పి పైపు ఊడదీసేటప్పుడు ఆ పైపు ఊడదీస్తుంటే మా ఆవిడ వద్దండి. సరే ఆ పైపు కూడా రాత మందు కడుక్కుందని చెప్పి ఆ పైపు ఊడదీసా. ఆ పైపులో అయితే ప్రాబ్లం లేదు. ఇంకా ప్రాబ్లం అంతా కింద ఉంది. దీనికి అసలు మార్గం ఏంది, సొల్యూషన్ ఏంది? ఇప్పుడు మనం వాళ్ళని చేపించమన్నా వాళ్ళు ఖాళీగా ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్లంబర్ని పిలిపించేయచ్చు అని కష్టంతో కూడిన పని. ముందు మనకైతే పని జరగాలి. ఇంకా రోజు ఈ సమస్యకి పరిష్కారం మారిందని అంటే గుందులోకి వెళ్ళా. ఆ పైపు కనెక్షన్ తెలిసింది, మనకు అర్థమైంది. దాంట్లో ఒక పైపు దొరికింది. అంటే గతంలో కూడా వాళ్ళు ఆ పైపు దొరికి క్లీన్ చేసినట్టుగా నాకు అర్థమైపోయింది. ఇంకా నేను ఆ పైపు పెట్టి ఇట్లా లోడితే తెట్టలు వచ్చింది అనమాట. అది ఎప్పుడైతే వచ్చిందో నా మనసుకు ఆనందం కలిగింది. చేతులంతా వాత అయిపోయింది, పాడైపోయింది. ఏం చేద్దాం, తప్పదు కదా. మనం కొన్ని సందర్భాలు మనం అనుకున్నట్టు ఉండదు. మనం ఎంత డబ్బు పెట్టినా ఎక్కడికి పోయినా సమస్యలు అయితే మనమే ఫేస్ చేయాలి. గృహంలో ఇబ్బందులు అనుభవించాలని రాసిపెట్టినప్పుడు ఈ గృహం కాదు, ఏ గృహంలోకి వెళ్ళినా ఇదే సమస్య. సరే మనకి ఇల్లంతా బాగుంది, కానీ అదే ప్రాబ్లం ఫస్ట్ నుంచి. ఇంకా ఆ ప్రాబ్లం ఏం చేశానంటే నేనే ఆ గదిలో పైప్ ఉందన్నమాట, వాటర్ పైపు. ఆ పైపు లోపల పెట్టి ఇట్లా లాగితే తెట్టలు వచ్చింది. అదంతా వస్తే మొత్తం క్లీన్ చేసేసి వాటర్ వదిలే. ఇక్కడ నుండి పైన ప్రాబ్లం అనుకున్నాం, కానీ ఈ కింద నుండి ఇక్కడ పైప్ ఉంది ఆల్రెడీ. దాంట్లో వాళ్ళు ఒక పైప్ పెట్టున్నారు. సరే ఈ పైప్ అడ్డపడుతుందేమో అని అనుకుని తీస్తే లోపల బండరాలే వచ్చినాయి. తర్వాత ఆ పైప్ ఎందుకు అడ్డపెట్టారు, అడ్డపెట్టడం కాదు, అది క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించి నాకు అర్థమైంది. ఆ పైప్ ప్రాబ్లం పెట్టుంది కాబట్టి అదే శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వాటర్ వదిలాను. ఈ లోపల మా ముగ్గురికి ఒక డిస్కషన్ అనమాట. దానివల్ల ఒక చిన్న గొడవ. ఆ గొడవలని అధిగమించి ముందు అంట్లు తోముకోవడానికి ముందు షింక్ అంతా క్లీన్ చేశాను. ఇంత ముందు ఇట్లా వదిలితే నీళ్ళు పోయాయి కాదన్నమాట. రాగి దోశ ఈ రోజు హెల్తీగా రాగి దోశ మా అమ్మాయి పోస్తుంది. టిఫిన్ మొత్తం నేనే చేయడం. ఇక్కడ ఇది ఒకరికొకరికి ఏంటంటే ఎవరు నేనే అని కాదు నాన్న, నీ దగ్గోల. మీ ఇద్దరికి రాగి దోశ ఇష్టం ఉండదు కాబట్టి నేను పోస్తున్నా అని చెప్పా. వాస్తవానికి అయితే నాకు రాగి దోశ ఇష్టం ఉండదు, మా ఆవిడ కూడా ఇష్టం ఉండదు. హెల్తీగా ఆరోగ్యం మంచిదని మా అమ్మాయి పోస్తుంది. బలవంతాన్ని పోస్తున్నా. ఈ షింక్ ప్రాబ్లం అంతా అయిపోయి హ్యాపీగా టిఫిన్ చేద్దాం అనుకునే లోపల ఈ షింక్ సమస్య వచ్చిందనమాట. అనుకోకుండా వచ్చే సమస్యలు మనం ఆందోళన గురి చేస్తే. చట్నీ కూడా ఈరోజు మా అమ్మాయి చేసింది. ఇక దానికాడ డిస్కషన్ అనమాట. మా ఆవిడ సింక్ క్లీన్ చేయొద్దని, అది మనకు తెలియదు, మనకి ఎందుకని. కానీ ముందు పరిష్కరించాలి. అంతా అయిపోయి టిఫిన్ చేయకపోయేటప్పటికి సమయం 9 అయిందండి. నేను ఉదయాన్నే స్నానం చేశాను, రాత్రి వాటర్ క్యాన్ వేసుకురావడం మర్చిపోయాను. ఇప్పుడు టిఫిన్ చేసి నీళ్ళు తీసుకురావాలి. ఇలాంటి అనుకోని సమస్యలు అనేది ఇళ్లలో వచ్చినప్పుడు చికాకు ఉండదు. ఆ సమస్యలు చిన్నవే, కానీ అవి చేయడానికి అందరూ రాదు తొందరగా. అక్కడ మనం కొన్ని తెలుసుకొని ఉండటం వల్ల, మనకు కొన్ని తెలియటం వల్ల, తెలుసుకోవడం వల్ల ఆ సమస్యను అయితే ఈరోజు పరిష్కారం చేశాను అనమాట. ఇంకా రాగి దోశ ఎలా ఉందంటే చట్నీ కొంచెం కారంగా ఉంది కాబట్టి ఈ చట్నీకి దోశ సెట్ అయింది. అంటే మనం ఆరోగ్యానికి సంబంధించిన తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మంచి పనులు చేయాలంటే అంత కష్టంగా ఉంటుంది. అయితే నిన్న నేను రాగి దోశకు నానేస్తే మా అమ్మ నానేసేటప్పుడు రాగులు చెరిగింది. ఆ తర్వాత నానేసి గాలించింది, లేకపోతే ఇసుక వస్తుంది. ఈరోజు ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం జరుగుతుంది అనమాట. ఇంకేమైందంటే మా అమ్మ ఏమో ఆ పైపు తీయొద్దంటది, మా నాన్నేమో అసలు తీసి చూస్తానే అంటాడు.
ఆ సింక్ సమస్య పరిష్కారమైంది. ఇంకా అంతవరకు క్లియర్ అయిందనమాట. అంటే మనం ఇక్కడ ఏమనుకుంటామంటే వానర్స్ చేపించాలి కదా అనుకుంటాము. పట్టుదల ఉంటుంది, అలా ఉండకూడదు. వాళ్ళకి పన్ను జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎప్పుడో సండే రోజు ఖాళీ దొరికింది, ఆ రోజు కొంచెం రిలాక్స్ అవుతారు. జాబ్ అని కాదు, మనం రెంట్కి తీసుకున్నాక అన్నిటికి సిద్ధపడి మనం కూడా కొన్ని చేసుకునే పని అయితేనే. అన్నీ ఎవరే చేపించాలంటే ఏ పని కాదు. అసలు ప్రతి ఒక్క ఇల్లు ఇల్లు మారాలన్నా కష్టమే. 15,000 బడ్జెట్ ఇప్పుడు. 15,000 అయింది. ఇప్పుడు మనం జియో బిగించుకుంటే, ఏసీ బిగించుకుంటే, లేకపోతే వేరే సామాన్ తక్కువగా ఉంటే అయ్యా అయినా ప్యాక్ చేసే ఓపిక, సర్దే ఓపిక. 15 రోజులు పెట్టింది. 15 రోజులు ఖర్చు, 15 రోజులు కష్టం. ఇదనమాట ఈరోజు వీడియో. రాగి దోశ అయితే రాగి దోశ పోసుకుని తినక ముందు జరిగిన గొడవ ఇది. నాకైతే లోపల పోవటం ఎందుకు చెప్పాలంటే, కానీ 2 దోశ తిన్నాక ఎట్టబెట్టి ఎక్కిస్తాను. కష్టంగానే ఉంది, నిజం చెప్పాలి కదా. ఇది ఆరోగ్యానికి మంచిదే కావచ్చు, కానీ 2 దోశ కానీ ఎక్కువ తిన్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మా ఇంట్లో ఆరోగ్యకరమైన ఫుడ్ పోదు. నేను చెప్పు పద్మైందా చూస్తున్నా, మాట్లాడు. 2 మాటలు మాట్లాడు. ఏమైంది ప్రతి ఒక్కదానికి గొడవ మాట్లాడే. ఇప్పుడు నీకేమర్థమైంది? బీపీని వేసుకొని గ్రైండర్ వేసుకుని కష్టం ఉంది కదా, అది కొంచెం కాళ్ళు ఇవ్వమ్మ, పచ్చిగా ఉన్నట్టుంది దోశ. బాగానే ఉంది. నాకే లోపల పోట్ల. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిన లైక్ చేయండి. ఎలా ఉందో చెప్తూ నేను ఎందుకేనమ్మా కష్టంగా ఉంది, కష్టంగా ఉంది, తప్పదు. నీ కోరిక నాకు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి పోసుకో, బాగుంటుందేమో. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి పోసుకున్నా. ఇది కొంచెం పల్చగా ఉంటుంది. చట్నీ అయితే బాగా టేస్టీగా ఉంది. చట్నీ చేశాను, బాగానే చేశాను. చట్నీ ఎండి మిరపకాయలు వేసి పప్పు చట్నీ చేశా. పప్పులు వేసి పండు మిరపకాయలు వేసింది, ఎండి మిరపకాయలు ఇది నీరు కలపంటారా ఇంకా? వదిలే. 2 రోజులు రాగి దోశ అయితే 2.5 రోజులు తింటున్నా చట్నీ. ఏం పర్లేదు. గాలి ఉంది కదా. మనం బాధపడాలంటే 5 స్టార్ హోటల్లో కూడా బాధపడతాం. తీసుకున్నాయి కానీ సంతోషపడాలంటే గుడిసెలో ఉన్న సంతోషం ఉంటుంది. సంతోషపడాలని రాసి పెట్టుంటే 50 చెట్టు కింద మనసులో అనుకుని 5,000 పెట్టుకోవాలి. కర్మని తప్పించుకొని బాధని నాకు అర్థమైంది. మనం ఎంత దూరం పరిగెత్తే అదంతా మనకంటే స్పీడ్గా ముందుకు పోయి కూర్చుంటాను పరిగెత్తి. ఇది ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.